కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ తుది దశకు చేరింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చివరిలో ఎవరికి సమన్లు జారీ చేస్తుందన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంక్వైరీకి పిలవనుందా? మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను ప్రశ్నించనుందా? విచారణలో గుర్తించిన అంశాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. కొద్ది రోజుల విరామం తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునః ప్రారంభించనుంది. చివరిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను విచారించేందుకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు వాంగ్మూలం ఇచ్చారు. వారందరి నుంచి సేకరించిన సమాచారం ఆధారాలతో ఈ ముగ్గురు నేతలను ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన పినాకిని చంద్రఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. నిర్మాణంలో జరిగిన లోపాలతో ప్రాజెక్టు కుంగిపోయింది. దీనిపై పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న క్షేత్రస్థాయి ఇంజనీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు, ఐఏఎస్లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులను ప్రశ్నించింది. అకౌంట్ ఆఫీసర్స్, ఆర్థిక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను విచారించింది. ప్రాజెక్టు సమాచారం తెలిసిన పౌరులు, పార్టీలు ఇలా 190 మందిని విచారించి రిపోర్ట్ సిద్ధం చేసింది. కుంగుబాటుకు కారణాలు, డిజైన్లలో లోపాల అంశాలను నివేదికలో చేర్చినట్టు సమాచారం. ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ప్రతిష్టాత్మక సాగునీటి పథకంలోని 7వ బ్లాక్లోని కొన్ని పిల్లర్లు 2023 ఎన్నికలకు ముందు కుంగిపోయాయి. అదే సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. అందులో భాగంగా గతేడాది 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గతేడాది ఏప్రిల్లో విచారణ చేపట్టింది. దీంతో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది. వాటి ఆధారంగా మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు, సి మురళీధర్, హరిరామ్ సహా 80 మందికి పైగా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు గత సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే చేపట్టామని, బ్యారేజీల్లో నీటిని నింపాలన్నది వారేనని నీటిపారుదల శాఖలో ఏఎన్సీలుగా పనిచేసి రిటైర్ అయిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ కమిషన్ విచారణలో చెప్పడాన్ని గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిపాలనా అనుమతుల్లో రాష్ట్ర ఆర్థిక నియమావళిని ప్రభుత్వం ఉల్లంఘించిందని కొందరు కమిషన్ దృష్టికి తెచ్చారు. బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లపై సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ జాప్యం పైన కమిషన్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు ఆదాయం కోసం పరిశ్రమలు మిషన్ భగీరథతో ఒప్పందాలు చేసుకున్నట్టు విచారణకు హాజరైన ఇంజనీర్లు ప్రస్తావించిన విషయాన్ని గమనించాలి. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన స్మితా సబర్వాల్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ప్రశ్నించి ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పుల్లో నిబంధనలు పాటించారా లేదా అన్న వివరాలను రాబట్టింది. కాగ్ నివేదిక గురించి సంబంధిత అధికారులను విచారించారు. బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్ మార్పుల్లో తప్పులు, ప్రాజెక్టు అంచనాలు పెంచడం, అనుమతులు, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్లో స్పష్టత లేదని విచారణ కమిషన్ గుర్తించింది. నిబంధనలు పాటించకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చెబితే అది అధికారులు చేశారని తేల్చింది. ఇక విచారణలో భాగంగా చివరిగా అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్తో పాటు కేసీఆర్తో పాటు సమన్లు జారీ చేసి విచారిస్తారనే సంకేతాలు పంపించారు. అయితే వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్కు రానున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని విచారణకు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిషన్ కు మరో 20 రోజులు మాత్రమే గడువున్న సమయంలో అప్పట్లోగా వీరిని విచారణకు పిలుస్తారా లేదా అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.